నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మార్చ్ నెలలో రంజాన్ సీజన్ ప్రారంభం కాబోతోంది. రంజాన్ అంటే ఇఫ్తార్ విందులు. ప్రపంచంలోని అనేక ఇస్లాం దేశాలలో ఇఫ్తార్ ఒక విందైతే భారతదేశంలో మాత్రం ఇఫ్తార్ ఒక రాజకీయం. ఇఫ్తార్ విందుల రూపంలో రాజకీయ కోణంలో లబ్ధి పొందడానికి అందులో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి కదా, ఇక ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి మన నాయకులు చూడాలా. నిజంగా ఇఫ్తార్ విందిచ్చే ముస్లిం సోదరులు కూడా అంత చిత్తశుద్ధితో ఉండరు. క్యాపులు పెడతారు, కుర్తాలు వేస్తారు, వచ్చిరాని నమాజులు చేస్తూ చేతులు ఇలా పెట్టి ప్రార్థనలు చేస్తారు, ఖర్జూరా పండ్లు తినిపిస్తారు, అవసరమైతే ఖర్జూరా పండ్లు తింటారు. అబ్బబ్బబ్బా, దీన్ని రాజకీయంగా మలుచుకొని ఓటు బ్యాంకు చేసుకోవడానికి వాళ్ళు పడే కష్టాలు అంతా ఇంత కాదు. అయితే ఈ ఇఫ్తార్ విందులకు సంబంధించి సౌదీ అరేబియాలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా కొన్ని నిబంధనలు షరతులు విధించారట. దాని గురించి ఈ వీడియోలో మీకు అందించే ప్రయత్నం చేస్తా. సౌదీ అరేబియాలో ఇఫ్తార్ విందులకు నిధుల సేకరణ, డబ్బుల సేకరణ, అజాం ఇచ్చేటటువంటి వెయిజెన్స్, ప్రార్థనలు నిర్వహించే ఇమాములు కావచ్చు, ఎవ్వరూ కూడా పైసలు వసూలు చేయడానికి వీల్లేదు. ఇఫ్తార్ విందుల రూపంలో మొయిజిన్స్ అలాగే ఇమాంలు చాలా పైసలు వసూలు చేస్తుంటారు సౌదీ అరేబియాలో. సో ఇలాంటి నిధులు అంటే రూపాయి నిధి సేకరిస్తే నిజంగా ఇఫ్తార్ విందు కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది పక్కన పెట్టేస్తే అదొక దందాగా మారుస్తున్నారు. కాబట్టి ఇఫ్తార్ విందుల కోసం నిధుల సేకరణ అనేది, డబ్బుల సేకరణ అనేది నిర్వహించకూడదు అంటూ ఒక డెసిషన్కి అయితే వచ్చింది. అంతేకాదు తమకు డొనేషన్స్ ఇవ్వమని ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు, అలాంటివి చేయకూడదు అని కూడా చెప్పింది. అండ్ దీంతోపాటు ఏం చేస్తారంటే వీళ్ళు ఇస్లామిక్కి సంబంధించి కొంత వీడియోలు చేస్తున్నట్టు, ఆ వీడియోలను బయటికి పంపించి వాళ్ళకు పెద్ద ఇమేజ్ ఉన్నట్టు, ఆ వీడియోల ద్వారా ఇమేజ్ పెరిగిపోతున్నట్టు, మనీ సేకరణ చేస్తున్నట్టుగా సౌదీలో ఎక్కువ చేస్తూ ఉంటారట. వీటికి ఇప్పుడు సౌదీకి సంబంధించిన నాయకుడు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడట. సౌదీకి సంబంధించి ఇస్లామిక్ రెగ్యులరేషన్ చేసేటటువంటి మంత్రివర్గం స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. మసీదులలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయొద్దు. మసీదులలో ఇఫ్తార్ విందు చేయొద్దు అనడానికి ఆంతర్యం ఏంటి అంటే, ఇఫ్తార్ విందు పేరుతోటి మసీద్ అంటే ప్రార్థనా మందిరంగా వాళ్ళు భావిస్తారు. అలాంటి ప్రార్థనా మందిరాలలో ఏమంటారు, ఆ గలీజ్ చేసేయడం, తిన్నంత తిని పడేసినంత పడేయడం, మొత్తం మట్టి మట్టి చేసేయడం, లేకపోతే అంట్లంట్లు చేసేయడం, మసీదు యొక్క ఆధ్యాత్మిక చింతన మిస్ అవుతుంది. కాబట్టి ఇఫ్తార్ విందులను మసీదు లోపల చేయకూడదు. మసీదుకు వెనుక భాగంలో ఉండే ఖాళీ ప్రదేశంలో దాన్ని క్లీన్ చేసుకొని అక్కడ ఇఫ్తార్ విందులు చేసుకోవచ్చు, కానీ ఎట్టి పరిస్థితిలో మసీదు లోపల ఇఫ్తార్ విందులు చేసి దాని ఆధ్యాత్మిక చింతనను చెడగొట్టొద్దు అంటూ సౌదీకి సంబంధించి ఎవరైతే రెగ్యులేషన్ చేసేటటువంటి మంత్రివర్గం ఉంటుందో వాళ్ళు చాలా స్పష్టంగా తెలియజేశారట. ఇక రెండవది ఏంటి అంటే, ఇఫ్తార్ పేరు మీద ఇమాంలు, మొయిజిన్స్ కానీ ఎటువంటి ధన సేకరణ చేయకూడదు, విరాళాలు సేకరించకూడదు. సౌదీ అరేబియాలో నిధుల సేకరణకు చెక్ పెట్టేందుకు ఉపవాస దీక్షను విరమించే ధార్మికతను పెంచడం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇఫ్తార్ అంటే పొద్దున్నుంచి సాయంత్రం వరకు, అంటే సూర్యోదయానికి ముందు వాళ్ళకు ఎప్పుడైతే నమాజ్ వస్తుందో తెల్లవారుజామున ఆ లోపే వాళ్ళు తినేస్తారు. ఆ తర్వాత ఉమ్మును కూడా తీసుకోకుండా మళ్ళీ సాయంత్రం మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే భోజనం చెయ్యాలి అని చెప్తారో అప్పటి వరకు కూడా నిష్టగా ఒక ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు. ఆ ఉపవాస దీక్షకు సంబంధించి ధార్మికత అనేది ఈ ఇఫ్తార్ విందులో చాలా ముఖ్యం. అలాంటి ధార్మికతను చెడగొడుతూ ఇఫ్తార్ విందు పేరుతోటి ధనసేకరణ చేయడం అనేది పాపం, తప్పు. కాబట్టి ఆ ధార్మికత చెడిపోకుండా ఉండాలి అంటే ఇమాములు కానీ మొయిజిన్స్ కానీ ఈ నిధుల సేకరణ అనేది చెయ్యకూడదు. దానికోసమే, ధార్మికతను పెంపొందించడం కోసం మాత్రమే ఈ రెండవది ఏదైతే మొయిజిన్స్ కానీ అలాగే ఇమాములు కానీ నిధుల సేకరణ చేస్తారో, విరాళాల సేకరణ చేస్తారో అలాంటివి చేయకూడదు అంటూ ఒక గట్టి రూల్ అయితే తీసుకొని వచ్చింది. దీనికి ఇప్పుడు సౌదీ పాలకుడు మహమ్మద్ బిన్ సల్మాన్, ఈయన నిజంగా కూడా ఇలాంటివన్నీ చాలా తీసుకొని వచ్చాడు. అండ్ కెమెరాలు పెట్టకూడదు. ఇందాక నేను చెప్పాను కదా, కెమెరాలు పెట్టేసి ఏవో గొప్ప గొప్ప వ్యాఖ్యలు మాట్లాడినట్టు మాట్లాడి ఆ వ్యాఖ్యల్ని మొత్తం పబ్లిసిటీ చేసి వాటి ద్వారా ఆయన వ్యక్తిగత స్వలాభాన్ని పొంది ఇమేజ్ పెంచుకొని
ఆ ఇమేజ్ని పెంచుకోవడం ద్వారా పైసలు వసూలు చేయడం అనేవి జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పెట్టొద్దని చెప్పిందట. ఏదేమైనా కానీ ఇఫ్తార్ విందు అంటే ధార్మికతను పెంపొందించేది. అలాంటి దాన్ని అవకాశవాదంగా మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళకు సౌదీ అరేబియాలో మహమ్మద్ బిన్ సల్మాన్ మొత్తానికి చెక్ పెట్టాడు. ఈయనతో పాటు ఈ సంస్కరణలన్నీ కూడా అక్కడున్న ఏదైతే వీటన్నిటికీ సంబంధించి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ఒక ప్రభుత్వం ఉంటుందో, రెగ్యులేషన్ చేసే ఇస్లామిక్ రెగ్యులేషన్ చేసే మంత్రివర్గం ఉంటుందో, దీనికి స్పష్టమైన విషయాలను వెల్లడిస్తూ ఈ 3 విషయాలను పొందుపరుస్తూ ఇఫ్తార్ విందుల మీద ఆంక్షలు అయితే పెట్టారట. ఇవన్నీ కూడా ఇఫ్తార్ విందు యొక్క విలువను ప్రజల్లోకి తీసుకెళ్లడమే. ఇది నిధుల సేకరణ లేకపోతే మరో లబ్ధి పొందడానికో కాదు. ఇఫ్తార్ అనేది మేం చేసుకునే ఒక ధార్మికతకు బావుట, అలానే ఉండాలి అనేది ఆలోచనతోటి అక్కడున్న మహమ్మద్ బిన్ సల్మాన్ తెచ్చాడట. ఈయన వచ్చిన తర్వాత చాలా సంస్కరణలు కూడా జరిగాయి. దానికి సంబంధించి మనం ఒక స్పెషల్ వీడియో మళ్ళీ చేద్దాం. సాటర్డే ఆర్ సండే మన దాంట్లో టెలికాస్ట్ అవుతుంది. దాన్ని కూడా చేసి చూపిస్తాను. మరి ఏమంటారు, మక్కా, మదీనా లాంటి పవిత్ర క్షేత్రాలుగా భావించే పవిత్ర క్షేత్రాలున్న సౌదీలోనే ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటే మన భారతదేశంలో ఇఫ్తార్ విందులను రాజకీయంగా వాడుకునే నాయకులకు ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలి? మన దేశంలో చాలా వరకు ఇఫ్తార్ విందులు అనేవి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే జరుగుతాయి. చూడండి, రంజాన్ నెల స్టార్ట్ అయిన మొదటి రోజు కౌన్సిలరు, కార్పొరేటరు, ఆ తర్వాత కొంచెం పై స్థాయి ఆయన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, చివరికి ముఖ్యమంత్రి కూడా క్యాబ్ పెట్టుకొని వెళ్ళి ఖర్జూర పండ్లు తిని, నిజంగా వాళ్ళు ఏం చదువుతారో వీళ్ళకి తెలియదు కానీ చేతులు పెట్టేసి వాళ్ళకన్నా బాగా చదివే వాళ్ళగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి, మైనారిటీలకు ఇక ఆశలు చూపించి అబ్బా ఈ నాయకుడు మా కోసం ఎన్ని చేస్తాడు అనిపించేలాగా బిల్డప్ ఇచ్చుకుంటూ ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తారన్నది నిజమా కాదా? మన దేశంలో ఇఫ్తార్ విందులు అనేవి రాజకీయ లబ్ధి కోసం జరిగేవి కాదంటారా? నాయకుల హృదయాల్లో నిజంగా ధార్మికత ఉండే ఇఫ్తార్ విందులు ఇవ్వడం, ఇఫ్తార్ విందుల ప్రాముఖ్యతను చెప్పడం జరుగుతుంది అనుకుంటున్నారా? ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ సౌదీలో తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.